ఈరోజు ఎంత ఇంపార్టెంట్ అనుకున్నానో అది అంత అన్‌ఇంపార్టెంట్ అయిపోయింది. ఏమైందో చెప్తా చూడండి. బీటెక్ ఫ్రెషర్ నేను. ఓరియంటేషన్ ఫస్ట్ డే ఈరోజు. ఇంక పొద్దున్నే 5కి లేచి వార్మ్ వాటర్ తాగి హోమ్ వర్కౌట్ స్టార్ట్ చేసిన. తర్వాత రెడీ అయ్యి 7కి కాలేజ్ స్టార్ట్ అయిపోయినా. ఇంటి దగ్గర నుంచి మా కాలేజ్‌కి 60 కిలోమీటర్స్. దేశ్‌ముఖి అనే ఏరియాలో ఉంటది. చాలా సేపు ట్రావెల్ చేసిన తర్వాత ఆరంగర్ రెడ్ సిగ్నల్‌లో బస్ ఆగింది. అప్పుడే అక్కడ ఒక ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయింది. దాంతోని సిగ్నల్ లైట్స్ కూడా పోయినాయి. ఇంకా ఎక్స్ట్రా 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ట్రాఫిక్ పోలీస్ వచ్చి రోడ్ క్లియర్ చేసిండు. మళ్ళీ ఎల్బీ నగర్‌లో 1 హార్ వెయిట్ చేసిన తర్వాత దేశ్‌ముఖి బస్ వచ్చింది. అది కూడా చాలా రష్ ఉంది. కాలేజ్ 9:30కి అయితే 10:30కి వెళ్ళిన. లేట్ అయిపోయిందని ఆడిటోరియం రూమ్లోకి వెళ్ళి చూస్తే అప్పుడే స్పీచ్ స్టార్ట్ అయింది. అట్లా ఒక 3 హార్స్ స్పీచ్ ఇన్న తర్వాత 1 o'clockకి లంచ్ బ్రేక్ ఇచ్చారు. అసలు గేమ్స్ పెడతామన్నారు. అందుకే అంత ఇంట్రెస్ట్ అని వచ్చిన. కానీ మళ్ళీ ఆడిటోరియం రూమ్లోకి రమ్మంటే నా వల్ల కాదని చెప్పి కాలేజ్ సరౌండింగ్స్ మొత్తం తిరిగి చూసిన. ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. దాని తర్వాత చేసేదేం లేక 2కే ఇంటికి స్టార్ట్ అయిపోయినా. నార్మల్గా కాలేజ్ 4కి అయిపోతుంది. నాకైతే కాలేజ్కి వచ్చినట్లేదు, ఏదో ఊరికి వచ్చి కొండలు చూసిపోయినట్టుంది. ఇంకా మళ్ళీ ఓరియంటేషన్ అయిపోయే వరకు కాలేజ్ మొహం చూసేదే లే.